టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు నిజమైన లీడర్గా కొనసాగుతున్నారు ఆయన. తెలుగు ఇండస్ట్రీలో పలు రకాల సినిమాలతో అలరించి మెప్పించిన ఆయన రియల్ పవర్ స్టార్గా నిలిచారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఈరోజు రాణిస్తూ నిజమైన పవర్ లీడర్గా చూస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతుందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చరిష్మా ఉండడంతో పవన్ కళ్యాణ్ గారిని చాలామంది దగ్గరికి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అమరావతి పనుల కోసం శంకుస్థాపనలు చేయడానికి ప్రధాని మోడీ గారు మే 2న ఆంధ్రప్రదేశ్కి రానున్న విషయం విదితమే. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి వెళ్ళనున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అమరావతిలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి మోడీ గారు పలు భారీ శంకుస్థాపనలు చేయనున్నారట. దీంతో షాక్ అయ్యారట ఒక్కసారిగా సిబిఎన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా మంచి పేరు ఉన్న విషయం విదితమే. ముఖ్యంగా బీజేపీ పార్టీ రోజు ఆంధ్రప్రదేశ్లోను మరియు దేశంలోనూ అధికారంలో ఉన్న ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు.